సాంప్రదాయాలను పాటిస్తూ ఆచారాలను తూచా పాటించే సంస్కృతి ప్రతీకగా అనకాపల్లి పట్టణ వాసులు ముందు వరుసలో నిలుస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలను భావితరాలకు వారసత్వ సంపదగా చూపిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు గవరపాలెం వాసులు. ఈ నేపథ్యంలో గవరపాలెం శ్రీ పెదరామ తోడుపెద్ద సేవా సంఘం ఆడారి నూకయ్య గారి సేవాగరిడి ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ మహోత్సవానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, దాడి జయవీరు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆడారి నాగభూషణం స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన తోడుపెద్దుల ఊరేగింపు అనకాపల్లి పట్టణ పురవీధుల్లో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి గవరపాలెం సంతబయలులో వెలిచి ఉన్న శ్రీ పెదరామస్వామి దేవస్థానం వారి తాడుపెద్దు సేవా సంఘం వారు, ఆడారి నూకయ్య గారి తాడుపెద్దు సంఘం వారు ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ ఆచారంగా వస్తున్నటువంటి తాడుపెద్దు అన్న బసవయ్యను ఇక్కడ పెంపకం చేయడం, దేవుడి కార్యక్రమాలు చేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ఏకాదశి పర్వదినాన కొత్త తాడుపెద్దిని తీసుకొచ్చి రాత్రి 7 గంటలకు మొదలుకొని పాలు కలుపుతో మొదలుకొని ఈరోజు ఉదయం 8:55 తాడుపెద్దు అచ్చుపోతుతో తాడుపెద్దుని దేవుడిగా అవతరించిన క్షణాలు 8:58 అచ్చుపోత ద్వారా మరి ఈ కార్యక్రమాన్ని మరి ఇతర గ్రామాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా, అంటే ఏదైతే తాడుపెద్దు సేవా సంఘాలు ఉన్నాయో ఆ తాడుపెద్దులన్నింటినీ కూడా తీసుకొచ్చి 27 తాడుపెద్దులతో ఒక ఊరేగింపుగా, ఒక మహోత్సవంగా ఈవేళ అచ్చుపోత కార్యక్రమం పూర్తయింది. మరి ఈ రోజు నుంచి ఆ బసవయ్యగా ఈవేళ కొలువై ఉండి ప్రతి ఒక్కరికి కూడా దేవుడిగా దర్శనమిచ్చే అవకాశం ఈవేళ నుంచి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా కలుగుతుంది. కాబట్టి మరి అంతటి మహోత్సవాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దగ్గరుండి భుజస్కంధాలపై వేసుకొని ఇంత చక్కని కార్యక్రమాన్ని నడిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.